దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకులు బంజారా ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంతోష్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజీఆర్ నగర్ లో జరిగిన జయంతి వేడుకలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు చేసి లంబాడా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన మహానీయులు సేవాలాల్ మహారాజ్ అని, దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలు చేశారని, దేశం కోసం హిందూ ధర్మం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. సేవాలాల్ మహారాజు మానవ మాతృడు కాదని దైవాంశ సంభూతుడన్నారు. గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన నిత్య కృషి అన్నారు. గిరిజనులు మంచి చదువులు చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశించిన మహానుభావుడని, దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కోరారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. సేవాలాల్ గారు సమాజంలో ఒక అవేర్నెస్, పేద మధ్యతరగతి కుటుంబాల పట్ల కుటుంబాన్ని త్యాగం చేసి అందరికీ విద్య అనే విధానం మీద, సామాజిక జీవనం మీద అవేర్నెస్ తీసుకొచ్చి గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ గారు. ఈరోజు 286వ జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా మా మిత్రులు చేస్తున్నట్టున్నారు. అఫీషియల్ గా ప్రభుత్వ ఖర్చులతో అందరికీ భోజన సదుపాయం మాదాపూర్లో పెట్టాం, మియాపూర్లో పెట్టాం, గోపనపల్లిలో, ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ పరంగా కార్యక్రమం అఫీషియల్ గా చేసుకోవడం జరిగింది. మా ఇంటికి కోడికోత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా బాగు చేయాలా. బంజారా కుటుంబాలన్నింటిలోనూ విద్య, వైద్యం, అన్ని సదుపాయాలతో ఊరికి రోడ్ల మీద మాటలు చెప్పడం కాదు, మరి ఆయన జయంతి సందర్భంగా 4 ముక్కలు ఇవాళ పండగ చేసుకొని భోజనం చేయటం కాదు, నిత్యం కొంత టీం వారి మంచి చెడుల విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ప్రభుత్వ అమ్మరండి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళందరికీ అందే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని అందించే కార్యక్రమం చేసినట్టయితే మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలకి న్యాయం జరుగుతుంది తప్పించి ఏదో పుట్టినరోజులో లేకపోతే పెద్దవాళ్ళ తీపి గుర్తుల కోసం వచ్చి భోజనం చేసుకోకపోతే సమాజం బాగుపడదు. వారి ఆశయాలు మరి 286 సంవత్సరాలకి మనం గుర్తుపెట్టుకున్నామనంటే ఆయన ఎంత త్యాగం చేశాడు. ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు సేవాలాల్ గారు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. సేవాలాల్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా గతంలో పెద్ద మనుషులంతా వచ్చి సేవాలాల్ జీవిత చరిత్ర గురించి మంచి మాటలన్నింటినీ కూడా చెప్పిన సందర్భాలను నేను కూడా వింటాం. మరి ఆయన చేసిన సేవ మరి సామాన్యమైన విషయం కాదు. ఆ రోజుల్లో స్వార్థం లేకుండా సమాజాన్ని బాగు చేయాలి, పేద బతుకులను బాగు చేయాలి, పేద కుటుంబాల్లో వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. మరి వారి తీపి స్మృతులు గుర్తు చేసుకుంటూ మనమంతా కార్యక్రమాలు చేసుకోవాలా. అవసరమైతే ప్రతి కార్యక్రమానికి కూడా పెద్దలను పిలవాలి. ఈ ప్రాంతంలో సేవాలాల్ గారి గురించి చాలా తక్కువ మంది తెలుసు, ఎందుకంటే ఎక్కువ కార్యక్రమాలు చేసింది కర్ణాటక, మహారాష్ట్ర. ఆ ప్రాంతం నుంచి కూడా లాస్ట్ టైం చాలా మంది వచ్చారు.
అలాగే మన దగ్గర 4 చోట్ల అంటే 10 లక్షల పాపులేషన్ ఉంది. ఈ 10 లక్షల పాపులేషన్లో ఆయన గురించి చెప్పి ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే ఆయన స్ఫూర్తి చాలా కుటుంబాల్లో ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సహకరించి మీ అందరూ రావటం, దీనిలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.